మనకొచ్చే పేషెంట్స్‌లో 100 మందిని తీసుకుంటే 30 మందిలో అమ్మాయిలో ప్రాబ్లమ్ ఉంటది. 30 మందిలో అబ్బాయిలో ప్రాబ్లమ్ ఉంటది. ఒక 40 మంది జంటలలో ఏంటంటే ఇద్దరు అమ్మాయి, అబ్బాయి ఇద్దరిలో ప్రాబ్లమ్ ఉండొచ్చు. సో, అమ్మాయిలలో గనక తీసుకుంటే యూజువల్‌గా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్స్ ఏముంటాయి అంటే పీసీఓడీ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. పీసీఓడీలో ఏంటంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువుంటాయి. కానీ క్వాలిటీ వైస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్ గ్రోత్, రిలీజ్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, దానివల్ల మనకు ప్రెగ్నెన్సీస్ రాకపోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ నాట్ ఫాలింగ్ ప్రెగ్నెంట్ ఈస్ లెస్ నంబర్ ఆఫ్ ఎగ్స్. ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఏజింగ్ అంటాం. ఈ మధ్య ఇలాంటి కేసెస్ ఎక్కువ చూస్తున్నాం. ఎగ్స్ క్వాలిటీ వైస్, క్వాంటిటీ వైస్ తగ్గిపోవడం వల్ల ప్రెగ్నెన్సీస్ రావడానికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఓవరీలో సిస్ట్‌లు, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ లేకపోతే వెజైనల్ లోకల్ కాజెస్. వెజైనిస్మస్ ఉండి అసలు సెక్షువల్లీ యాక్టివ్ ఉండకపోవడము. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీస్ రాకపోవచ్చు. సమ్‌టైమ్స్ ఏంటంటే స్కాన్స్ అన్నీ బానే ఉంటాయి. బ్లడ్ టెస్ట్స్ అన్నీ బానే ఉంటాయి. కానీ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ కూడా ఉండొచ్చు. లేదా ఫాలోపియన్ ట్యూబ్స్‌లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కమింగ్ టు హస్బెండ్ సైడ్ స్పెర్మ్స్ సంఖ్య తక్కువ ఉండొచ్చు. లేకపోతే మోటిలిటీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కదిలే కణాల శాతం తక్కువ ఉండొచ్చు. లేదా నార్మల్ ఫార్మ్స్ కూడా తక్కువ ఉండొచ్చు. సమ్‌టైమ్స్ ఏంటంటే కొంతమందిలో ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఎజాక్యులేటరీ డిఫికల్టీస్ కూడా ఉండొచ్చు. టెస్టికల్స్‌లో ఇష్యూస్ ఉండొచ్చు. ఆర్ జనరల్‌గా ఓవరాల్‌గా హెల్త్ కాంప్రమైజ్ అయితే కూడా మనకి ప్రెగ్నెన్సీస్ రాకపోవచ్చు. అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉండొచ్చు. లేకపోతే బీపీ మరీ హై ఉండొచ్చు. వేరే మెడికేషన్ పైన ఏదన్నా ఉండుండొచ్చు. ఇలాంటి ఇష్యూస్ ఉండొచ్చు హస్బెండ్ సైడ్. హుహు. మేడం ఇంకొంతమంది అడగమంటున్నారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు రైట్ ఏజ్‌లో ప్లాన్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అమ్మాయిలకి 30 క్రాస్ అవ్వడం, అబ్బాయిలకి 35 క్రాస్ అవ్వడం ఈజ్ ఎ రెడ్ ఫ్లాగ్. సో, ట్రై టు ఫాల్ ప్రెగ్నెంట్ బిఫోర్ యూ హిట్ 30 ఆర్ 35 డిపెండింగ్ ఆన్ వెదర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ద మ్యాన్ ఆర్ ద వుమన్. వీలు పడని వాళ్ళు కరియర్ రీజన్ అయ్యుండొచ్చు. లేకపోతే పర్సనల్ లైఫ్ రీజన్స్ అయ్యుండొచ్చు. లేకపోతే ఇంకేదన్నా అయ్యుండొచ్చు. వెన్ యూ స్టార్ట్ ప్లానింగ్ ఫర్ అ బేబీ గైడెన్స్ తీసుకొని ప్లాన్ చేసుకోండి. దట్ వే ఏంటంటే తొందరగా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. వచ్చిన ప్రెగ్నెన్సీ స్మూత్‌గా కంటిన్యూ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ఏజ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్. హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే ప్రెగ్నెన్సీస్ తొందరగా వస్తాయి. ఈజీగా వస్తాయి. వచ్చిన ప్రెగ్నెన్సీ స్మూత్‌గా కంటిన్యూ అవుతాయి. మిస్‌క్యారేజ్ రేట్ అనేది తక్కువ ఉంటది. మీరు బావుంటారు. బేబీ బావుంటది. హుహు. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండి ఎక్కువసేపు కూర్చొనే ఉండి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా వెయిట్ ఎక్కువైపోయి ఇలా ఉంటే ఏంటంటే ప్రెగ్నెన్సీస్ రావడానికి ఛాన్సెస్ తగ్గిపోతా ఉంటాయి. హుహు. అదీ కాకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ మేక్ ష్యూర్ యూ ఈట్ రైట్. బాగా జంక్ ఫుడ్ తీసుకొని, ఆయిలీ ఫుడ్ తీసుకొని, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకొని, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమైతది అంటే హార్మోనల్ ఇంబాలెన్సెస్ వచ్చేస్తాయి. దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీస్ రాకపోవచ్చు. హుహు. మేక్ ష్యూర్ యూ స్లీప్ ఫర్ 8 అవర్స్ ఇన్ ద నైట్. 5, 6 అవర్సే పడుకొని మేనేజ్ చేస్తూ అలా బాగా స్ట్రెస్‌లో ఉంటే ఏంటంటే ఎగ్స్, స్పెర్మ్స్ క్వాలిటీ వైస్, క్వాంటిటీ వైస్ 2 విధాలుగా తగ్గిపోతాయి. అదే హుహు. కాకుండా మేక్ ష్యూర్ యూ ఈట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, ప్లెంటీ ఆఫ్ వాటర్, స్టే అవే ఫ్రమ్ కెమికల్స్ అండ్ రేడియేషన్. మనం వాడే అన్ని ప్రొడక్ట్స్‌లో కెమికల్స్ ఉంటాయి. ఫ్లోర్ క్లీనర్స్, సోప్స్, డిటర్జెంట్స్, పర్ఫ్యూమ్స్, మేకప్ ప్రొడక్ట్స్, మనం సర్ఫేస్ తుడుచుకునే కెమికల్స్ కూడా హార్మ్‌ఫుల్లే మనకి ఫెర్టిలిటీలో చూసుకుంటే. ఆహా! సో, వీటన్నిటి నుంచి దూరంగా ఉంటే మనకి హ్మ్. స్పెర్మ్స్, ఎగ్స్ క్వాలిటీ వైస్, క్వాంటిటీ వైస్ బావుంటాయి. హుహు. అదీ కాకుండా సే నో టు ఆల్కహాల్, సే నో టు స్మోకింగ్. ఆల్కహాల్ అన్నా ఇంకా టు సమ్ ఎక్స్‌టెంట్ అంత డ్యామేజ్ చేయదు. బట్ స్మోకింగ్ వల్ల ఏంటంటే స్పెర్మ్స్, ఎగ్స్ క్వాలిటీ చాలా తగ్గిపోతది. అండ్ తొందరగా ఎగ్స్ అయిపోతాయి ఆడవారిలో. తొందరగా అయిపోయి తొందరగా మెనోపాజ్‌లో కూడా ల్యాండ్ అప్ అయితాం మనం. సో, మేక్ ష్యూర్ యూ స్టే అవే ఫ్రమ్ దీస్ హ్యాబిట్స్ టు హ్యావ్ స్మూతర్ ప్రెగ్నెన్సీస్, ఫాస్టర్ ప్రెగ్నెన్సీస్ అండ్ బెటర్ ప్రెగ్నెన్సీస్. హుహు. మేడం ఇంకొంతమంది అడుగుతున్నారు. గర్భధారణ కోసం సహజ చిట్కాలేమున్నాయండి? ఒకసారి చెప్పండి అని అడగమంటున్నారు. ఫిజికల్‌గా యాక్టివ్ ఉండి, వెయిట్ కంట్రోల్‌లో ఉంచుకొని, మంచి హెల్తీ డైట్ తీసుకొని, చిన్న ఏజ్‌లో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటే మనకి ఈజీగా ప్రెగ్నెన్సీస్ ఒస్తాయి. మేడం ఇంకొంతమంది అడగమంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు అని అడుగుతున్నారు. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ట్రై టు అవాయిడ్ ఔట్‌సైడ్ ఫుడ్ అండి.
అవుట్ సైడ్ ఫుడ్లో కెమికల్స్ ఉంటాయి, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఫుడ్ కలరెంట్స్ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే తల్లికి బిడ్డకి ఇద్దరికి హానికరమే. ఎనీథింగ్ యూ వాంట్ టు ఈట్, మేక్ ఇట్ ఎట్ హోమ్ అండ్ ఈట్. అవుట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు ఎప్పుడైనా ఫుడ్ పాయిజనింగ్ అయిందనుకోండి, ప్రెగ్నెన్సీలో ఫుడ్ పాయిజనింగ్ ట్రీట్ చేయడం కొంచెం కష్టం. నాన్ ప్రెగ్నెంట్ పీపుల్కి ఇచ్చినట్టుగా అన్ని మెడికేషన్స్ ఇవ్వలేము, అన్ని రకాల యాంటీబయాటిక్స్ ఇవ్వలేము. అండ్ ప్రెగ్నెన్సీలో కొంచెం వాటర్ లాస్ అయినా కూడా బాడీలోంచి బాడీ వేరేలాగా రియాక్ట్ అవుతుంది అండ్ బేబీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ప్రెగ్నెన్సీలో అవుట్ సైడ్ ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయమని చెప్తాము.